ఫోన్ ట్యాపింగ్ కథ. గోపన్పల్లిలో గూండారాజ్. భాగ్యనగర్ టీఎన్జీఓ సెక్యూరిటీ గార్డులకు రివాల్వర్తో బెదిరింపు. కిరాయి మూకల దాడితో హడలెత్తి ముంబై పారిపోయిన గార్డులు. ప్రైవేటు వ్యక్తుల భూమి ఇది కాదంటూ గతంలోనే కలెక్టర్ నివేదిక. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కలెక్టర్ నివేదికలోనూ మార్పులు. న్యాయ పోరాటం లేకుండా ప్రైవేటుకు 91 ఎకరాలు దారాదత్తం. సుమారు 9,000 కోట్ల విలువైన భూమిని పంచుకుంటున్న పెద్దలు. అధికారిక రికార్డుల్లో పేర్లు నమోదు కాకుండా యథేచ్ఛగా లేఅవుట్. రేపో మాపో బసవతారక నగర్ను కబలించేలా కదులుతున్న పావులు. అక్కడ చట్టాలు ఉండవు, నిబంధనలు వర్తించవు. అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు. పోలీసులు అయితే అది తమ పరిధి కానట్టుగానే వ్యవహరిస్తారు. అందుకే అక్కడ అంతా ప్రైవేటు సైన్యందే రాజ్యం. అర్ధరాత్రి తుపాకులు పట్టుకొని వీరంగం చేస్తారు. ఇతరులకు చెందిన సెక్యూరిటీ గార్డులను కాల్చి పడేస్తామంటూ బెదిరిస్తారు, దాడి చేస్తారు. పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సెక్యూరిటీ గార్డులు ఈ దౌర్జన్యంతో రాష్ట్రం విడిచి పారిపోయారు. పోలీసులు మాత్రం దెబ్బలు తిన్నోళ్ళు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంటారు. చివరకు ఆ సెక్యూరిటీ గార్డులను నియమించుకున్న ఉద్యోగ సంఘాలు సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు జంకుతాయి. ఇదేదో నాగరికత లేని అడవి ప్రాంతంలో అందున పోలీసులు చేరలేని మారుమూల పల్లెనో కాదు. నాడు ఉమ్మడి రాష్ట్రానికి, నేడు తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా విరాజిల్లుతున్న విశ్వనగరమైన హైదరాబాదు మహానగర పరిధిలోనే పైగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు కింది స్థాయి సిబ్బంది వరకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. కానీ ఎవరు నోరు విప్పరు. సర్కారు పెద్దల కనుసన్నల్లో కథ నడుస్తుందో అనేది వీళ్ళు రాసుకొచ్చారు. ఏంది ఇది? గోపన్పల్లిలో గూండారాజు. సరే, ఒక కాంగ్రెస్ కోల్యాను లైన్లో తీసుకుంటే అసలు ఏంది మరి? నమస్తే తెలంగాణ ఈ కథ రాసుకొచ్చిటయ్యా. మరి ఎటెడ సంగతి ఏంది, ఏం కథ అంటే ఏమంటారో ఒక్కసారి ఇందాం. The person you have called is speaking to someone else. You can wait. శనార్థి ఓ పిల్లగా. శనార్థి తాత, నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. చెప్పండి. ఏం లేదు తాత, మరి ఇప్పుడు గోపన్పల్లిలో గూండారాజు అనే కథ తెర మీదకి వచ్చింది. అవును. మరి ఏందన్నట్టు ఇది? ఏదో కిరాయి మూకల దాడితో హడలెత్తి ముంబై పారిపోయిన గార్డులు, అక్కడ సెక్యూరిటీ గార్డును కూడా బెదిరించి అంతా కథ నడిపిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు. ఇదంతా సర్కారు పెద్దల కనుసన్నల్లో జరుగుతుంది అనేది మరి ఇట సంగతి తాత? ఇదంతా అక్కడ చట్టాలు ఉండవు, నిబంధనలు వర్తించవు, అధికారులు అటువైపు చూస్తలేరు కన్నెత్తి కూడా. పోలీసులు అయితే మా పరిధి కానట్టుగా చూడనట్టుగా గుడ్డేదు చేలబడ్డట్టుగా పోతుర్రాట. మరి ఏంది గోపన్పల్లి ఈ దందా ఏందన్నట్టు ఇది? మరి ప్రభుత్వ భూమిలో అధికారుల అండతో అక్రమంగా లేఅవుట్. ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి ఏది వచ్చినా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటది. ఇదంతా బిఆర్ఎస్ పార్టీ, సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కావాల్సుకొని ఒక తప్పుడు ప్రచారం, తప్పుడు ప్రాపగండ తయారు చేస్తా ఉంది. ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రాని పెట్టింది భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ ఆస్తులు కాపాడడం కోసం గాని, తెలంగాణలో హైదరాబాదులో ప్రభుత్వ చెరువులు గాని, కుంటలు గాని, లేకులు డెవలప్ చేయాలి, ఆక్రమించుకున్న భూ కబ్జాదారుల భరతం పట్టాలనే ఆలోచనతోనే హైడ్రా తీసుకొచ్చి దాదాపు 200 చెరువులు పైగా ఈ ప్రభుత్వ హైడ్రా కాపాడి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న మీరు చూసిరుగా బతుకమ్మ కుంట భూ కబ్జాలుంటే ఇవాళ దాదాపు 5 ఎకరాలలో బతుకమ్మ కుంటను మొత్తం అద్భుతంగా తయారు చేసి ఒక సముద్రం లాగా ఉంది. మీరు వెళ్ళి చూడండి ఒకసారి. ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ, తప్పుడు విష ప్రచారాలు చేపిస్తూ ఇవన్నీ చేస్తా ఉంది. ప్రభుత్వం దృష్టికి ఏ ఇష్యూ వచ్చినా కూడా తప్పకుండా తగిన చర్యలు ఉంటాయి. వాళ్ళు ఎవరైనా కూడా తగిన ఉంటది తప్ప కావాలనుకునే ప్రభుత్వ నాయకుల మీద వాళ్ళ యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇది కుట్ర చేస్తా ఉన్నారు. బిఆర్ఎస్ నాయకులు
ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటది అనేది నా ఆలోచన. ఇప్పుడు ఒక మాట ఏంటంటే ఇది గతంలో కూడా ఇది ప్రైవేట్ వ్యక్తుల భూమి ఇది కాదు, ఇది సర్కార్దే అన్నట్టుగా ఒక కలెక్టర్ కూడా నివేదిక ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ కలెక్టర్ నివేదికలో కూడా మార్పులు చేర్పులు అయినాయి అనేది కూడా మరి వాళ్ళు తెర మీద తెస్తున్నాయి బీఆర్ఎస్ కోల్యాగలు. వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు గతంలో దుర్గం చెరువు దగ్గర మనం జగదీశ్వర్ రెడ్డి ఆక్రమించుకొని జేసీబీలు తొలగిస్తుంటే అడ్డుకున్నది పేపర్లో పెద్ద పెద్ద కథనాలు రాలేదా? ఇట్లా ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసింది వాళ్ళు, 10 ఏళ్ల పాటు దోసుకొని దోపిడీ చేసింది వాళ్ళు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక్క ఆక్రమణలు జరిగినాయండి? ఒక్క భూ కబ్జాలు జరిగినాయా తెలంగాణ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? అత్యంత పారదర్శకంగా అత్యంత నిజాయితీగా పాలన వ్యవహరిస్తా ఉన్నాం. ప్రజలకు ఒక జవాబుదారిగా ఒక మచ్చలేని పాలన